డీసీఎక్స్ సిస్టమ్స్, లాక్హీడ్ ఆర్డర్లు, డిఫెన్స్ లైసెన్స్తో భవిష్యత్ మల్టీబ్యాగర్ అవుతుందా? జూలై 2025లో డీసీఎక్స్ సిస్టమ్స్కి 15 సంవత్సరాల ఇండస్ట్రియల్ లైసెన్స్ వచ్చింది. బెంగళూరులో రాడార్, ఈడబ్ల్యూ సిస్టమ్స్, అవియోనిక్స్ తయారీకి అనుమతి లభించింది. 460 కోట్ల రూపాయలు లాక్హీడ్ మార్టిన్ ఎగుమతి ఆర్డర్. ఇజ్రాయెల్ డిఫెన్స్ క్లయింట్స్ నుండి 28.5 కోట్ల రూపాయలు ఆర్డర్స్. 4.3 కోట్ల రూపాయలు ఏరోస్పేస్ స్పెషల్ టెస్ట్ ఎక్విప్మెంట్ సరఫరా. FY25లో పనితీరు తగ్గింది. ఆదాయం 1083 కోట్ల రూపాయలు, 23.9% డౌన్. నెట్ ప్రాఫిట్ 38 కోట్ల 88 లక్షల రూపాయలు, 42.9% డౌన్. ఈపీఎస్ ₹3.49. EBITDA మార్జిన్ Q4లో కేవలం 1.9% షార్ప్ డ్రాప్. పెరిగిన ఆర్డర్ బుక్ ఉన్నా లాభదాయకత ఇంకా పునరుద్ధరించలేదు. స్టాక్ ధర ₹279 వద్ద ట్రేడ్ అవుతోంది. 52 వారాల హై ₹439, లో ₹200. PE 79+ చాలా అధికం. స్టాక్ అంతర్గత విలువ కంటే 86% పైన ట్రేడ్ అవుతోంది. ఓవర్ వాల్యుయేషన్ హెచ్చరిక. ప్రమోటర్ ప్లేజ్ లేదు, అప్పు తక్కువ, సానుకూల సంకేతాలు. ఆర్డర్ బుక్ బలంగా ఉంది, కానీ లాభదాయకత, మార్జిన్ను పునరుద్ధరించిన తర్వాతే నిజమైన రివార్డ్ వస్తుంది. హైరిస్క్ ఇన్వెస్టర్లకు ఓకే, కన్సర్వేటివ్ ఇన్వెస్టర్లు ఈ స్టాక్ను గమనించండి, తక్షణ ఎంట్రీ వద్దు. ఇలాంటి మార్కెట్ బేస్డ్ స్టాక్ విశ్లేషణలు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ స్టాక్ మార్కెట్ విస్పర్స్ను సబ్స్క్రైబ్ చేయండి.